నమస్తే, ఇట్స్ మళ్ళీ శ్రీనివాస్ గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. ఎస్ సార్, ఇప్పుడు ఏదైతే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కార్యకర్తలు అనేది అసంతృప్తిగా ఉన్నారు. సో ఒకళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్న మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్రమాలు అరాచకాలు భూదోపిడీలు అవన్నీ చేసినప్పటికీ వాళ్ళపైన సరిగ్గా యాక్షన్ తీసుకునే పరిస్థితి. దీనిపైన కార్యకర్తలు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. అందులో వన్ ఆఫ్ ది కేసు అంటే పెద్దిరెడ్డి గారిది. పెద్దిరెడ్డి గారు అటవీ భూములు కబ్జా చేశారన్న ఆరోపణలు వచ్చినా కానీ అది ప్రూవ్ అయినప్పటికీ పెద్దిరెడ్డి గారి పైన ఆ, ఎటువంటి యాక్షన్ తీసుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఎందుకని కూటమి గవర్నమెంట్ ఇంత లేట్ చేస్తుంది అని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులండి. ఉమ్, ఎక్కడికక్కడ వాళ్ళది ఎగ్జిట్ ప్లాన్ తోటి వాళ్ళు నేరాలు మొదలు పెడతారు. నేరం చేయటమే కాకుండా అందులోంచి ఎలా బయటపడాలనేటువంటి దాన్ని ముందే ఆ మార్గాన్ని చూసుకుని అప్పుడు మొదలు పెడతారు. కాబట్టి వాళ్ళ ఎగ్జిట్ ప్లాన్ ని ఆ ఎగ్జిట్ మూసేసి అప్పుడు అక్కడి నుంచి మొదలు పెట్టాలి వీళ్ళు దర్యాప్తు. ఇక్కడ అందుకు లేట్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే అరెస్ట్ చేసేసి తర్వాత దర్యాప్తు చేస్తాడు. వీళ్ళంతా దర్యాప్తు చేసి అరెస్ట్ చేస్తాడు. దానివల్ల ఓకే. ఏంటంటే అరెస్ట్ చేస్తాం వల్ల ఒక సంచలనం ఉంటది. ఒకరు కొన్నాళ్ళు మాట్లాడుకుంటారు. కోర్టు గోడకుర్చీ చేయించి వాళ్ళని వదిలేస్తారు. మనం ఉమ్, తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు చూడండి. అచ్చెన్నాయుడు గారి విషయంలో కానీ, లేకపోతే దూరిపల్లి నరేంద్ర గారు కానీ, దేవినేని ఉమామహేశ్వర గాని, పట్టాభి గారు కానీ, ఇంకా అనేక మంది వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు వెంటనే కోర్టులు చివాట్లు చెప్పు దెబ్బలు కొట్టి వాళ్ళు వెంటనే బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. ఆ బెయిల్ రావడానికి కొన్నిసార్లు లేట్ చేయించగలిగారు వీళ్ళు. వీళ్ళకున్న వనరులన్నీ వాడి మాక్సిమం మేనేజ్మెంట్ చేసి ఆఫ్ చేయగలిగారు. ఓకే. చంద్రబాబు గారి విషయం కూడా చూడండి. ఆయన మీద కేసు ఏమి లేకుండా, ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా, మనీ ట్రయల్ లేకుండా, ప్రాథమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసేసి తర్వాత కేసు దర్యాప్తు అది ఇది. ఆయన అసలు నేను ఈ తప్పే చేయలేదని చెప్పేసి ఆయన ముందుకెళ్ళి బెయిల్ గట్ట పెట్టుకోకుండా. అవును. కానీ వీళ్ళు అలా కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దొరికినోడు లక్ష్మణి ఎలక పిల్లలుగా బోన్లో పడినట్టు పడుతున్నారు. ఒకవేళ కేసు పెట్టిన వెంటనే దాక్కుంటున్నారు, లేదా బెయిల్ కోసం ఉమ్, పరిగెడుతున్నారు. కేసు ఉమ్, నమోదు అవుద్దని కేసు నమోదు అవ్వకుండా కూడా ముందస్తు బెయిల్కి వెళ్తారు. కోర్టులు కూడా ఓకే. విచిత్రంగా కేసు లేకపోయినా కానీ బెయిల్ ఇస్తున్నారు. అది ఇప్పుడు చెప్పుకో ట్విస్ట్ ఏంటంటే అది అదనంగా ఉమ్, కేసు ఉంటేనే బెయిల్ ఇస్తారు. కేసు ఉండాలి. కానీ మరి ఇప్పుడు మరి ఏం జరిగిందో తెలియదు, ఇస్తున్నారు. అలా ఉమ్, ఇవ్వచ్చని ఉందంట. ఉం. ఇలాగా కాబట్టి కొంచెం లేట్ అవుద్దండి. ఇప్పుడు వీళ్ళ ఓకే. మీద ఉన్న బాధ్యత అంటే నేను కూడా చాలా సార్లు చెప్పాను. ఇంతకీ ప్రభుత్వం అలక్ష్యంగా ఉంది, నిర్లక్ష్యంగా ఉంది, ఈ ఉదాసీనంగా ఉన్నారు, ఈ కేసులు ఎందుకు పెట్టలేదు, అప్పుడున్న అధికారులే ఇంకా హవా చాలా ఆ, వాళ్ళు నడుస్తుంది, ఎక్కడికెక్కడ నియోజకవర్గాల్లో వైసీపీలో చక్రం తిప్పిన వాళ్ళే మళ్ళా ఉన్నారు అనేటువంటి దానికి మొత్తం ప్రభుత్వంగా కాకపోయినా కానీ ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు కూడా బాధ్యులే. ఎందుకంటే ఓకే. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఎవరి కాళ్ళు స్థానికంగా ఉన్న నాయకులు వాళ్ళు చేయాలనుకున్న పని ఎవరొడ్డు వచ్చినా చేసుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన పని ఉమ్, ఏదన్నా వాళ్ళకి ఇష్టం లేకపోయినా ఆ పని ఎందుకులే చేయటం అనుకున్నా కానీ ఆ పెద్దోళ్ళు చెప్పాలి, మా చేతిలో ఏమి లేదు, అంతా పైన వాళ్ళే చూస్తున్నారు అంట. ఏదన్నా డబ్బులు తీసుకునే పని, పని ఉందనుకోండి, డబ్బులు అడుగుతున్నారు మొహమాట లేకుండా, ఇది మాకు కాదు పైకి పంపించాలి. ఇది బాగా అలవాటు అయిపోయింది కానీ తెలుగుదేశం. ఈ మొత్తం ఆ, చూస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని వీళ్ళందరూ డైవర్షన్ పాలిటిక్స్, అక్కడ ఏం లేదని వీళ్ళందరూ క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏమండి? కావాలనే ఈ కూటమి గవర్నమెంట్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. అక్కడ భూదోపిడీ లేదు, ఏం లేదని మిథున్ రెడ్డి గారిని వీళ్ళందరూ చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి. వాళ్ళు అలాగే చెప్తారండి. వాళ్ళు అలా చెప్పబోతే అలా చెప్తే మేము చేసామని చెప్తారటండి. ఉమ్, ఎవడన్నా ఒప్పుకుంటాడా మేము చేసామని? ఉమ్, ఇక ఉమ్, కరడు కట్టిన దొంగోళ్ళు అయితే చిత్తగొట్టేసినా చెప్పరు. వాళ్ళు అలాగే చెప్పట్లేదు కదా, ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయామని చెప్తున్నారు కదా. ట్రైనింగ్ అయిపోయారు అందరం ఒకే చోట, ఒకే క్లాసు ట్రైనింగ్ తీసుకున్నారు. రోజు పొద్దున్న 8 గంటల నుంచి 9 దాకా క్లాసులు తీసుకుని ఉంటాడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఇలాంటి బ్యాచ్ అంతా. అవును. ఇలాగా మీకు చర్యలు తీసుకోకపోవటం అనేటువంటిది ఉండదు. అయితే ఇక్కడ వీళ్ళ ఉమ్, మీద ఉన్న బాధ్యత ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఉంటాయి. అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి. పథకాలు ఇవ్వకపోతే కూడా ఆ పథకాలు ఏమైనాయి అని అడుగుతారు. అవును. రోడ్లు వేయకపోతే రోడ్లు వేయలేదని అడుగుతారు. కాబట్టి ప్రభుత్వం అన్న తర్వాత వాళ్ళు హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు దానికి కట్టుబడి ఉండాలి.
ఆ వైపుగా కూడా పని చెయ్యాలి. పని చేస్తున్న పని కనిపించాలి. పని చేస్తున్నట్టు కూడా కనిపించాలి. ఇంత టాస్క్ ఇది. కాబట్టి ఉమ్, కొంచెం మనకి లేట్ అయినట్టు అనిపిస్తుంది. నేను కూడా చాలాసార్లు విమర్శించాను. ఇప్పటికే విమర్శిస్తాను. ఎందుకంటే మా మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవడ తోలు ఎలా తీయాలో తీయొచ్చు. ఎందుకో వాళ్ళు దానికి ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చారు. ఈ ఉమ్, కేసులు, అరెస్టులు వాటికి ద్వితీయ ప్రాధాన్యం ఇచ్చారు. ప్రథమ ప్రాధాన్యం ఏంటంటే అభివృద్ధి, సంక్షేమం, ఇచ్చిన హామీలు, పరిస్థితులు చక్కదిద్దటం అనేటువంటి దానికి ప్రథమ ప్రాధాన్యత వీళ్ళు ఉమ్, ప్రభుత్వం పాలసీ కింద కనిపిస్తుంది. అది మంచిదే. ఉమ్, ఇప్పుడు కూడా రోగం ఆయుర్వేద వైద్యం ఉందండి. అది ఉమ్, అంటే మన పూర్వీకుల నుంచి వచ్చిన ఆయుర్వేద వైద్యం ఉంటుంది. దీర్ఘకాలిక రోగాలను కూడా నయం చేస్తుంది. అంటే ఇప్పుడున్న వైద్య శాస్త్రం నయం చేయలేని వ్యాధులను కూడా మన పూర్వీకుల పురాతనమైన వైద్య విధానం వల్ల నయం చేయొచ్చు. అవును. దురదృష్టవశాత్తు ఇప్పుడు ఆ విషయ పరిజ్ఞానం ఇప్పుడు ఉన్నవాడికి లేదు. వాళ్ళు అందించలేకపోయారు. ఎక్కడా కూడా గ్రంథస్థం చేయబడలేదు. కాబట్టి ఆ అనుభవం మీద ఆ శిష్య రకం చేసి దాన్ని అందిపుచ్చుకోవాలి. ఉమ్, దురదృష్టవశాత్తు ఆ ఆ పరంపర కొనసాగలేదు. ఉమ్, కాబట్టి ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. అయినా సరే ఎక్కడో చోట ఉన్నది. కొంతమంది చేస్తున్నారు. అది దీర్ఘకాలికంగా ఉంటుంది ఆ చికిత్స. అంటే అవును. చాలా రోజులు పడతాయి కానీ పూర్తిగా నయమైపోతుంది. అవును. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పని అలాంటిది. ఓకే. ఓకే. ఇప్పుడు ఓకే. ఇన్స్టెంట్ జస్టిస్ లాగా ఇమీడియట్ గా ఇప్పుడు తలపోటు వచ్చింది అనుకోండి, ఒక టాబ్లెట్ వేసేసుకుంటాం. అనాసిన్, అనాల్జిన్ ఇలాంటివి ఏమిటి. జ్వరం వస్తే ఒక డోలో వేసేసుకుంటాం. టపాల్మన్ అవును. టెంపరేచర్ తగ్గించుకుంటాం. అలా అవును. ఉండదు. అది మనకి ఏమని పడుతుంది, సత్వర సత్వర ఉపశమనం, తక్షణ చికిత్స కింద కనిపిస్తుంది. ఓకే. దాని మళ్ళీ 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 ఎండ అవుతుంది సాయంత్రానికి. అవును. 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 జ్వరం వస్తుందండి, టెంపరేచర్ డోలో పడేసుకుంటారు, మళ్ళీ సాయంత్రం మళ్ళీ టెంపరేచర్ వస్తుంది కదా, ఆ ప్రభావం అవును. తగ్గిపోయింది. అలా అవును. కాకుండా దీని శాశ్వత పరిష్కారం వైపు చూస్తున్నారేమో వీళ్ళు అని అనుకుంటున్నాను నేను. అంటే ఓకే. ఇప్పుడు జరుగుతున్న జాప్యం, ఆ దోషులు లోపలికి వెళ్ళకపోవటం, అనేక మంది విచ్చలవిడిగా బయట తిరగటం, నోటుకొచ్చినట్టు మాట్లాడటం, దాదాపు 10-12 ఏళ్ల నుంచి జగన్ బెయిల్ మీద తిరగటం, సంవత్సరం జగన్మోహన్ రెడ్డి మీద ప్రజల తిరుగుబాటు జరిగి సంవత్సరం అయిపోయినా ఇంకా అతను బయటే తిరగటం, అధికారులని, నాయకుల్ని హెచ్చరించడం, నేను మళ్ళీ వస్తానని భయపెట్టడం, ఇవన్నీ చూస్తుంటే చాలా చికాకు, వికారం అవుతుంది. నిజం, ఉమ్, అందరికీ అవుతుంది. మనమేమి మినాయింపు ఏమడం, అందరికీ అవుతుంది. అదే కొద్దిగా ఆలోచించి వాళ్ళు సరే మాట తోలని వాళ్ళు ఉంటారు. కొంతమంది కోపం వచ్చి బయట మాట తోలి వాళ్ళు ఉంటారు. చేటి ప్రభుత్వాన్ని దూషించే వాళ్ళు ఉంటారు. అవును. దూషించాల్సిన అవసరం లేదు. దేనికన్నా కానీ ఉమ్, ఇప్పుడు మన చేతిలో ఏముంటుందండి, ప్రభుత్వాన్ని నడిపించేది పెద్ద ఆ వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అవుతుంది తప్ప మీరు నేను ఎంత అరుచుకున్నా పనిచేయరు. అవును. వా- వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం కొంత నయం, చంద్రబాబు గారికి చాలా నయం. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారు చూసి ప్రజాభిప్రాయాన్ని గౌరవించే వ్యక్తులు. అవును. ప్రజాభిప్రాయం ఒక్కొక్కసారి వాళ్ళ విధానాలు వ్యతిరేకంగా ఉంటే ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప బలవంతంగా రుద్దరు. ఓకే ఇది సార్. కానీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ విషయంలో పెద్దిరెడ్డి గారిని కానీ, ఇప్పుడు వేరే పెద్దిరెడ్డి గారనే కాదు, వేరే ఇతర ఏ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అరెస్ట్ చేసినప్పటికీ, సో వీళ్ళు ఏం చెప్తారంటే మరి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పే అవకాశం కూడా ఉంది కదా. మీరు మీ ప్రశ్న నాకు అర్థం అవ్వలేదు. అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి సంబంధించింది అటవీ భూములు అక్కడ అక్రమాలు జరిగినాయి అని నిర్ధారణ అయింది. సో పెద్దిరెడ్డి గారిని అరెస్ట్ చేయబోతారు. అరెస్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు జరుగుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పే అవకాశం ఉందిగా అంటున్నా. వాళ్ళు అరెస్ట్ చేయకుండా అంటున్నారు కదా. ఉమ్, మీకు కొన్ని మాటలకి కొంతమంది వ్యక్తులకి పెద్ద విలువ ఉండదండి. చూసి నవ్వుకోవడం. ఇప్పుడు ప్రతిరోజు సాక్షి ఏం రాస్తుంది, మద్యం స్కామ్ లో ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు చేయించాడు, వాళ్ళ బ్యాచ్ అందరి చేత చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్తున్నారు. అవును. గత వాళ్ళ బాబాయ్ని చంపేసేసి నారాసుర రక్త చరిత్ర చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఫ్రంట్ పేజీలో రాశారు. ఉమ్, అయ్యి అవన్నీ పట్టుకుని దాని మీద విశ్లేషణ చేస్తే మనకన్నా బోకులు ఎవడం ఉండడు. ఓకే. అన్ని ఓకే. మాట్లాడకూడదు. ఏంటంటే ఇప్పుడు ఓ- వీళ్ళ వైపు నుంచి ఆలోచించాలి, వీళ్ళ వైపు నుంచి మాట్లాడాలి. ఓకే. సాక్షి ఓకే. గురించి అలా మనం ఆ పేరు తలుచుకోవడం సిరాకు నాకు. ఉమ్, జగన్మోహన్ అ- రెడ్డి ఫ్లెక్సీలు ఇక్కడ దీన్ని ఎవడన్నా ఏమని అనుకుని ఉన్నాయి. దయ్యానికి భక్తులు ఎవరు ఉంటారో చేతబడి చేసి వాళ్ళు ఉంటారు. అవును. సాధారణ పౌరులు ఎవరు కూడా దెయ్యాలకి రాక్షసులకి భక్తులు ఉంటారు కదా.
ఆ అవును. చేతబడులు చేసే వాళ్ళు, అర్ధరాత్రి పూజలు చేసే వాళ్ళు, శ్మశానంలో తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవును. అలాంటి వాళ్ళు, వాళ్ళు మెచ్చుకునే వాళ్ళు, వాళ్ళు కావాలి, సైతాన్ని కూడా కావాలని కోరుకునే వాళ్ళు ఉంటారు. అవును. వాళ్ళంతా మాంత్రికులు. ఆ పుర్రెలు ఎముకలు ఆటలు సంచులు వేసి తిరుగుతూ ఉంటారు. నిమ్మకాయలు కుంకుమ బొట్లు పసుపు బొట్లు పెట్టి రకరకాల పూజలు చేసి వాళ్ళు పనిస్తాయి పనించో తెలియదు కానీ వాళ్ళంతా కూడా చేతబడులు బాణామతి బ్యాచ్. ఉమ్, అవును. ఇప్పుడు మీకు పెద్దిరెడ్డి అయినా లేకపోతే ఇంకో రెడ్డి అయినా చంద్రశేఖర్ రెడ్డి అయినా పేరు నాని అయినా వీళ్ళందరి వంతు వస్తుంది. ఒక్కొక్కళ్ళు మొత్తం లోపలికి వెళ్లాల్సిందే. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒకవేళ ఉదాసీనంగా ఉందాము, వీళ్ళని వదిలేద్దామని ఎందుకు అనుకుంటారండి? వాళ్ళకి ప్రమాదం కదా వాళ్ళు వదిలేస్తే. అవును. ఇప్పుడు జగన్ రెడ్డి వల్ల కానీ పెద్దిరెడ్డి వల్ల కానీ మీకు కానీ నాకు కానీ ప్రమాదం ఏమైనా ఉందా? మీకు కానీ నాకు కానీ పర్సనల్ గా నష్టమేనా ఉందా? ఉహు. జగన్ రెడ్డి వల్ల వీళ్ళందరూ ఇలాంటి ఈ ముఠా నాయకులు, ఈ అవినీతి పరులు, ఈ అరాచకవాదుల వల్ల ప్రమాదం ఎవరికి? చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ కుటుంబానికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ నాయకులకి, ప్రధాన నాయకులకి, వాళ్ళకే కదా అవును. ప్రమాదం. అవును. మీకు నాకేం ప్రమాదం? కాబట్టి అవును. నిప్పు వాళ్ళకే ఉంటది కాబట్టి మందు కూడా వాళ్ళు వేసుకుంటారు. ఏం ఉమ్, పర్లేదండి. ఓకే. మనమే పెద్ద వర్రీ అయిపోకలేదు దేవిని. ఓకే. ఓకే. పైగా అన్న కందకు లేని దొరద కత్తిపెట్ట కిందకి వాళ్ళకి లేని దొరద మనకి ఎక్కువ. మనం వాళ్ళు దొరద వస్తుందా లేకపోతే నెత్తి మీద ఏదో ఉంది కొంచెం చూసుకోండి అని చెప్తాం. బట్టల మీద మురుకుంది అది తొలగించుకోండి, లేకపోతే ముక్కు అంటుకుంది ఏదో తీసుకోండి అని చెప్తాం. ఉమ్, వాళ్ళు మాకు అదే బాగుంది అనుకుంటే దానికి మనం ఎక్కువ మాట్లాడకూడదు ఆ విషయంలో. అయితే ఓకే. ఒకటి, ఈ ప్రభుత్వం కానీ నడిపించడం కానీ దుష్ట శిక్షణ కానీ శిష్ట రక్షణ కానీ అనేటువంటి వాళ్ళ పర్సనల్ కాదు. ఇది ఉమ్, ప్రజలకు సంబంధించింది, ప్రజలకి కస్టోడియన్స్ వాళ్ళు. కాబట్టి అవును. మన అభిప్రాయాన్ని వాళ్ళు గౌరవించాల, గౌరవించి తీరాల. అవును. ఓకే. అది ఆ ప్రజాభిప్రాయాన్ని ఎలాగా నిర్ధారించుకుంటారు వాళ్ళు? మీరు నేను ఒక ఇద్దరు మాట్లాడితే వాళ్ళకి ఏం నిర్ధారణ ఉండదు. వాళ్ళు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి రిపోర్ట్ ఉంటుంది. అది ఇప్పుడు సేగదగిలి ఉంటుంది. మొదట్లో దాన్ని జరగనేలా చూద్దాం, నిదానంగా చేసుకుందాం అనుకుని ఉంటారు. తర్వాత జనం అందరూ సీఎం వస్తున్నారని తెలిసిన తర్వాత మొదలెట్టుంటారు. ఉమ్, అది కాకుండా దర్యాప్తు కూడా కొంచెం టైం పడుతుందండి. మనం రెండు ఓకే. వైపులా ఆలోచించాలి. ఒకటి, ప్రజల్లో కేవలం వీళ్ళు శిక్షించకుండా ఉండటం, వీళ్ళ మీద చర్యలు లేకపోవడం వల్ల కోపం ఉంది. లేదంటే ఈ ప్రభుత్వం నష్టం ఏమవుతుందండి? అవును. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. వాళ్ళు అంటారు సూపర్ సిక్స్ ఏది, అమ్మఒడి ఏదని, ఎవరయ్యా ఈ సంవత్సరం ఏం చెప్తాం అని అడుగుతారు గట్టిగా మాట్లాడితే. ఎందుకంటే వాళ్ళు మొత్తం నాకేసిపోయిన తర్వాత ఎక్కడి నుంచి చెప్తారు? అయినా అవును. చేస్తున్నారండి. దాన్ని అవును. మెచ్చుకోవాలి. అవును. ఏంటండి, కంపెనీ పెట్టుకుని నేను గ్రీన్ ఎనర్జీ చూసారు అనంతపురంలో. అవును. రాయలసీమ మీకు ఇంకో 4-5 ఏళ్ళలో మొత్తం బొమ్మ మారిపోతాయి. అవును. అసలు మీకు జగన్ వెనకాల తిరిగి కూడా ఉండడం ఎవడండి, ఎవరి పనులు ఉంటారు. ఓకే. ఓకే. వైజాగ్ ఐటీ హబ్ అయిపోతుంది ఉత్తరాంధ్ర అంతానే. ఎటొచ్చి ఆ గోదావరి జిల్లాలకి కొంచెం ఇబ్బంది ఉంది. ఆ గోదావరి ఉంది కదా చాలు అంటున్నారు మీకు వాళ్ళే. ఆ గోదావరి రెడ్డికి వెళ్ళి కూర్చోండి కాసేపు చల్లగాలి కానీ, ఉమ్, లేకపోతే కాకినాడ బీచ్కి వెళ్ళి కూర్చోండి కాసేపు అన్నారు తప్ప ఏం ఉండదు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు. ఉమ్, మీకేటే బాబు బోల్డ్ బొబ్బట్లు ఉంటాయి, పూతరేకులు ఉంటాయి, కొబ్బరి బొండాలు ఉంటాయి, గంగరాజ్ పాలకోవా ఉంది, రోజ్ మిల్క్ ఉంది అని చెప్తున్నారండి. మిగతా వాళ్ళు మాత్రం మిఠాయి అంతా తినేస్తుంటారు. ఈ తెలుగుదేశం పార్టీ లేదా కూటమి ఎప్పుడు గెలిచినా కానీ ఆ రెండు జిల్లాలే సంపూర్ణ మెజార్టీ ఇస్తారు. పాలకులు కానీ పార్టీ వాళ్ళు, జగన్ అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళకైనా సరే అలాగే ఇచ్చివ్వరండి. ఉమ్, ఆ విశ్వాసం పెట్టుకోవాలా. అవును. గోదావరి జిల్లాలో వాళ్ళు సర్వీసులన్నీ తీసేసుకుంటారు కానీ వాళ్ళకి ఏమి చేయకపోతే ఇప్పుడు ఆ ధాన్యం ఏం చేస్తారు అనుకుంటారు అక్కడ? మిల్లర్లో బ్రోకర్లో కలిపి బస్తాకి 250 దొబ్బేస్తున్నారు. 250 బస్సులకి. ఇప్పుడు మరి అవన్నీ చూసుకోవాలి కదా. ఆ ఎమ్మెల్యేలు ఏం పిక్కుతున్నారో తెలియదు. వాళ్ళు కూడా ఒకసారి అయిపోయింది 22 రోజుల్లో వచ్చి మినిస్టర్ అయిపోతారు ఒక్కొక్కడు. రోడ్డు మీద డబ్బులు మూట దొరికినట్టే వీళ్ళకి. అవును. రోడ్డు మీద డబ్బులు మూట దొరికినా కానీ జాగ్రత్తగా భద్రపరుచుకుని దేవుడు ఇచ్చేట్రా బాబు అనుకోలేదు. ఇక్కడేమో పార్టీ ఇచ్చిందిరా బాబు. పార్టీ ఇచ్చిందంటే ప్రజలు కాపాడబట్టే 40 ఏళ్ళ నుంచి పార్టీ ఉంది. ఈ పార్టీ అభిమానుల్ని కార్యకర్తలు మన చేత కాపాడుకోవాలరా బాబు, మన ఉనికి అదే అన్న సోయి ఉండాలి. లేదులే మనకి పై వాళ్ళు తెలుసు, మనకి ఎప్పుడు కలితే అప్పుడు టికెట్ వస్తుంది అనుకుంటే ఎప్పుడో కూడా మడతడిపోతారు. ఇప్పుడు జగన్ రెడ్డి ఏమైపోయాడు? వాళ్ళ నాన్న సాగు అవును. కూడా ఇంకా కాపాడలేకపోతుంది. ఎంత ఏడు మోహం పెట్టినా కానీ సీఎం మూస్తున్నారు.
అందుకనే ఈ అవును. ప్రభుత్వం కూడా మనం అనుకున్నంత ఏమి తేడాగే ఉండదండి. ఎందుకు వదిలిపెడతారో, వాళ్ళు వదిలితే ప్రమాదం, ఇమ్మీడియట్ ప్రమాదం వాళ్ళకే. నీకు నాకేం ప్రమాదం ఉంటుందండి. అవునవును. మనం ఎక్కువ వరి అవ్వక్కర్లేదు. ఉమ్, ఇప్పుడు ఒక చక్రం లేకుండా వెళ్ళిపోతుంది అనుకోండి కారు, లేకపోతే ఇప్పుడు సైడ్ స్టాండ్ వేసుకెళ్ళిపోతుంటాడు స్కూటర్ మీద, మనం చెప్తాం బాబు ఆ స్టాండ్ తీసుకోవే పడిపోతామని. ఎలా అయ్యా అవును. అని వెళ్ళిపోవడం, ఎవడు పడిపోతాడు? వాళ్ళే పడతారు. స్కూటర్ సైడ్ స్కూటర్ సైడ్ స్టాండ్ వేసుకుని పోతూ ఉంటారు బైకులు పెట్టడానికి కుర్రోళ్ళు. అవును. వాళ్ళు చెప్తాం మాలాటోళ్ళు, ఓరు బాబు చూసుకుంటే బాబు సైడ్ స్టాండ్ అని పడిపోతాం అని చెప్తాం. ఉమ్, ఆడు ఎలా చెప్పేవలేవా ఎలవా నువ్వు అనడంతో డబ్బేమంటే అన్నం తిన్నట్టు పడిపోతాం. రోగాలు అవును. చెప్పలు కొట్టుకుపోతాయి. ఎవరికి నష్టం అవునవును. అది? అంటే వాళ్ళకే ఎవరి నష్టం. మనం జస్ట్ మనం సూచన చేయగలుగుతాం, హితం చెప్తాం, హితులం కాబట్టి. జగన్ రెడ్డికి అయితే సచినే చెప్పను నాకు తెలిసినా కానీ. ఎందుకంటే ఈ సమాజంలో ఉండకూడదండి. సమాజానికి వ్యతిరేకం వాళ్ళు. ఓకే. సంఘ వ్యతిరేక శక్తులు వాళ్ళు. వాళ్ళు అవి అడ్డం ఉండకూడదు. వాళ్ళు జైల్లో ఉండాలి, బయట ఉండకూడదు. ఓకే. ఓకే. కాబట్టి మీ ఓకే. పెద్దిరెడ్డి అయినా, అసలు చెవిరెడ్డి అయినా, కరుణాకర్ రెడ్డి అయినా, వీళ్ళందరూ కూడా లైన్ లో ఉన్నారు. కొన్ని టోకెన్లు లేట్ గా వస్తున్నాయి వాళ్ళకి. ఏంటండి? అర్థమైంది సార్. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ మైక్రోన్ పాలిటిక్స్ వచ్చినందుకు.